వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. భీష్మ ఏకాదశి వచ్చిందంటే చాలు ఆ కొండపై భక్తుల కోలాహలం మిన్నంటుతుంది. కాళీయ మర్దన వేణుగోపాల స్వామివారిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విశేషంగా తరలివస్తారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వంశధార నదీ తీరానికి ఆనుకుని ఉన్న సాలిహొండ కొండపై భీష్మ ఏకాదశి సందర్భంగా జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కొండపై వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏడు ఇక్కడ జాతర వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడు వేలాది మంది భక్తులు పాల్గొని ఆ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలను చూడడానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు. రోడ్డుపై నుండి కొండమీది వరకు భక్తులు జనసందోహంతో నిండిపోతుంది. పరిసర ప్రాంతాలు కూడా జనమయమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఆ వేణుగోపాల స్వామి దర్శనానికే పరితపించారు. ఇందులో భక్తుల సౌకర్యార్థం ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ ఆలయానికి కావలసిన అన్ని రకాల జాగ్రత్తలు ఆలయ అధికారులు ముందుగా సిద్ధం చేసుకున్నారు. ఈ గొప్ప జాతరలో చాలా మంది భక్తుల సౌకర్యానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఈ జాతరకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అలాగే నర్సనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి చక్రతీర్థ స్నానాలకు కాలినడకన వచ్చే భక్తులకు గ్రామస్తులతో కూడి వనిత మండలం తోటల్లో అన్న సంతర్పణ ఏర్పాటు చేసి చాలా మంది భక్తుల ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో బగ్గు రమణమూర్తి సుగుణమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని అన్నప్రసాదాన్ని అందజేశారు. ఇలా అందరి సహాయ సహకారాలతో ఆ వేణుగోపాల స్వామి దర్శనం చక్కగా జరిగిందని పలువురు భక్తులు ప్రశంసించారు. శ్రీకాకుళం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక 44వ డివిజన్లో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పర్యటించారు. రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పథకాలను వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించి టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేయనున్న పథకాల గురించి తెలియజేశారు. ఇప్పటి వరకు బాబు షూరిటీతో ఇచ్చిన పథకాలని మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, దానికి సూపర్ 6 పేరుతో ఇవ్వడం, దాన్ని ఒక క్యాలెండర్ రూపాన ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లోకేష్ బాబు గారు మొన్న వచ్చేటప్పుడు ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మన శ్రీకాకుళంలో ఓపెన్ చేసి ఆయన ఈ సూపర్ 6 ద్వారా ఏ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. ముందుగా ఎవరైతే ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేశారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది, అంటే అత్త కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ ఎవరైనా వారందరూ 18 సంవత్సరాలు నిండినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియచేయటం జరిగింది. అసలు మహిళలకు డ్వాక్రా పథకాన్ని పెట్టి దీపం పథకాన్ని ఇచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆయన మళ్ళీ మహిళలందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఏ ఆడవాళ్ళైనా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే భర్తకో, పిల్లలకో, అన్నదమ్ములకో డబ్బులు అడగాలి. అవసరం లేకుండా బస్ ఫ్రీ, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఉచితంగా వెళ్ళవచ్చు వాళ్ళు. అంతేకాకుండా ప్రతి నెల వాళ్ళకి 1,500 అందుతుంది కాబట్టి ఎవరికి రూపాయి కూడా అడగకుండా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. రైతులకి సంవత్సరానికి 20,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ మళ్ళీ
రుణాలు అదేవిధంగా వారికి ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు చేయటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మందారపు వెంకటేష్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడ సుశీల, తురకాసి వెంకట్రావు, కవ్వాడ రవి, జలగడుగుల జగన్, డివిజన్ టీడీపీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరుబుజ్జిలిలో దొంగలు హల్చల్ చేశారు. బంగారం షాపులో చోరీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మంగళవారం నాడు వేకువజామున 3 గంటల సమయంలో షాపులో ప్రవేశించి సుమారు 35 తులాల వెండిని చోరీ చేశారు. ఈ దొంగతనం ఉదంతం అంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల ఎక్కువ సంఖ్యలో దొంగతనాలు జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా దాసన్న వెంటే మేము సదా ఉంటామని నర్సనపేటలో పలువురు వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం నాడు నర్సనపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వీరు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఏమాత్రం పాలు పంచుకుని కొంతమంది వైసీపీ నాయకులు కేవలం దురుద్దేశపూర్వకంగానే దాసన్నపై బురద జల్లే ప్రయత్నాన్ని చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని, దాసన్న ఎలాంటివారు అనేది ఇక్కడి అందరికీ తెలుసునని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కృష్ణదాసే మా నాయకుడని, ఆయన గెలుపుకు మేము నిర్విరామంగా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి ఈరోజు మా పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు మా పార్టీని విమర్శించిన కొంతమంది ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా రాలేదు. పార్టీకి దూరంగా ఉంటూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణదాస్ గారి మీద కామెంట్ చేశారు. కృష్ణదాస్ గారికి సీట్ ఇస్తే మేము చేయము, ఎవరికి ఇచ్చినా మేము చేస్తామని చెప్పడం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మీకు ఇంతకు ముందు పదవులు వచ్చినా ఈ గౌరవం వచ్చింది అంటే గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణదాస్ గారే వచ్చిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడో కనీసం ఒక వార్డు నెంబర్ గెలని వ్యక్తి ఒక జడ్పీటీసీ గెలిచాడు. కనీసం వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడం కోసం సొంతంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగక మరి ఈరోజు ప్రభుత్వాన్నే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగడం లేదని ఈరోజు కృష్ణదాస్ గారు అడ్డుపెట్టారని ఈరోజు కృష్ణదాస్ గారి మీద కక్ష కట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు కృష్ణదాస్ గారికి వ్యతిరేకిస్తున్నారే తప్ప ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గాని, ప్రతి ఒక్క ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని ప్రజలందరూ కూడా కృష్ణదాస్ గారు వెనకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ రోజు చాలా మంది కొద్దిమంది అసమ్మతవాదులు ఒక్కొక్క మండలం నుంచి కొద్ది మంది వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత లాభం కోసం పార్టీతో విరోధమయ్యి 2 years సుమారుగా 2 సంవత్సరాల పరిధిలో వాళ్ళు పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు పాల్గొనుకుంటా మేము కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి కేవలం మన ఎమ్మెల్యే గారు ఈ జిల్లా రథసారథి అయిన ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ధర్మాన కృష్ణదాస్ గారి మీద బురదజల్లడానికే కేవలం వాళ్ళనమాట వివిధ పరిస్థితుల్లో వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వకుండా పార్టీ కార్యక్రమాలకు ఏటికి కూడా దూరంగా ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాపారాలు చేస్తూ పార్టీ విభిన్న పరిస్థితుల్లో కూడా వ్యాపారాల వల్ల వాళ్ళ స్వభావం కోసం, ధనలాభం కోసం చేసుకున్న వ్యక్తిగత ప్రయోజనాలకి ఎమ్మెల్యే గారు అడ్డుకట్ట కట్టారని, వాళ్ళు కేవలం ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవన్నీ అబద్దం.
కృష్ణదాస్ గారు అనేది చాలా బలమైన వాళ్ళు. అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కృష్ణదాస్ గారు ఎమ్మెల్యే గారు దయాదాక్షిణ్యంతో పదవులు ఇచ్చి వాళ్ళ ఆ దయాదాక్షిణ్యంతో పదవులు పొంది వాళ్ళపైకే తిరగబడడం, అంటే వాళ్ళకి కొన్ని కార్యకలాపాలకి ఇబ్బంది కలిగడం వల్ల వాళ్ళంటే వ్యాపారము వ్యక్తిగత లాభాలకి వ్యక్తిగత ఈ దోషణలు చేస్తున్నారు తప్ప ఇంకొక ఏ మాత్రం లేదు. వాళ్ళకి ఏమైనా ప్రజాదరణ లేదు. ప్రజాదరణ ఉండే వాళ్ళైతే వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడేవాళ్ళు. ప్రజాదరణ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతమంది అపోజిషన్ చేసినా కృష్ణదాస్ గారు గత సంవత్సరం 2019లో 19,000 పైచిలుకుని గెలిచారు. ఈసారి అంతకంటే మెజార్టీతో 2024లో ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి, ఆ తోటి వైఎస్ఆర్ పార్టీ సహచరులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పత్రికా విలేకరులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఇది ఈ రోజేదో అసమ్మత వర్గం ఏదో హోటల్లో మీటింగ్ పెట్టి అని అంటున్నారు, కానీ మాకు అలవాటే. సారవకోట మండలంకి వచ్చేటప్పటికి 2019 ముందు ఎలక్షన్ నుండి కూడా మేము పడుతున్నాం ప్రత్యక్షంగా. 2019లో కూడా ఇలాగా సెవెంత్ బిర్యానీ హోటల్లో మీటింగ్ పెట్టారు. కృష్ణదాస్ మాకొద్దు, వేరే వాళ్ళు కావాలి, ఏమీ లేదు. మీకైతే మిగిలిన 3 మండలాలు కొత్తగాని మా సారవకోట మండలానికి వచ్చేటప్పటికి మాకు పాత అయిపోయారు. నేను 2019 ఎలక్షన్లో డెడికేటెడ్ నెట్వర్క్ మండల కన్వీనర్ గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్లో కూడా 2024 ఎలక్షన్లో కూడా జేసీఎస్ కన్వీనర్ గా నేను మండలంలో పనిచేస్తున్నాను. ఇంచుమించుగా 35 పంచాయతీలు కూడా నేను తిరిగాను. 35 పంచాయతీల్లో మోర్ దాన్ 90% దాసన్న క్యాడరే ఉంది. ఊరకనే క్యాడర్ లేని వాళ్ళు, ఓట్లు లేని వాళ్ళు, పంచాయతీ వార్డు మెంబర్ గెలని వాళ్ళు ఈరోజు కొద్దిమంది మా మండలం నుండి అయితే వెళ్లడం జరిగింది. పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళు వెళ్లడం అయితే కాదు. అక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాటికి పోటీగా మంచి టీం అనేది మేమందరం కూడా తయారు చేశాం. మా మండలంలో మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ నాయకులందరూ కూడా సహకారంతో మాకు కూడా మంచి దాసన్న టీం అనేది మోర్ దాన్ 90% దాసన్న టీం ఉంది. ఈ రోజు వాళ్ళేదో అసమ్మత వర్గం అని అంటే అక్కడ సారవకోట మండలంలో కూడా పోటీ మిగిలిన 3 మండలాలతో పోటీగా మేము కూడా మెజారిటీ ఇప్పిస్తాం. మెజారిటీ వచ్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కృష్ణదాస్ గారు కాదని అంతకంటే బలమైన నాయకుడు ఇక్కడ ఎవరూ లేరు. కృష్ణదాస్ గారే మళ్లీ 5వసారి పోటీ చేస్తారు ఖచ్చితంగా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఇప్పుడు అందులో చూసాం, ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లేటి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్న పీఆర్పీలో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో కొంతమందిని తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అందులో చూస్తే ఫోటోల్లో చూస్తే మీకు అడ్రస్ తో సహా ఇస్తాం, ఫోటోలు కూడా ఇస్తాం. ఎవరో 2 ఉన్నారు, వాళ్ళు బలహీన పడిపోయారు. కాబట్టి వాళ్ళ వ్యాపారాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే కృష్ణదాస్ గారి మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినా మాకేమీ నష్టం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కృష్ణదాస్ గారికి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి కదా. వైఎస్ఆర్ పార్టీ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ నిర్ణయానికి, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి, జగన్మోహన్ రెడ్డికి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మరి సపోర్ట్ చేయాలి కదా. మరి అది కాకుండా కృష్ణదాస్ గారికి కాదు, ఎవరికి ఇచ్చినా మేము చేస్తాము అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది. ఇక్కడ కృష్ణదాస్ గారి వెనకే బలమైన వర్గం అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, 3 ఎంపీపీలు, ఎవరో ఒక ఎంపీపీ లేనంత మాత్రానికి ఏదో అయిపోయిందేం లేదు. అక్కడ బలమైన వర్గం కూడా, సారూకోటలో కూడా చాలా బలమైన వర్గం ఉంది. అలాగే జలుమూరులో కూడా ఎంపీపీ గారు, సర్పంచులు చాలా బలమైన వర్గం ఉంది. అలాగే నర్సన్నపేటలో కూడా చాలా బలమైన వర్గం ఉంది. పోలేకలో కూడా ఏదో ఒకరో 2 వెళ్ళిపోయినంత మాత్రానికి పెద్ద నష్టం లేదు. వాళ్ళ పార్టీలో ప్రజలతోని అసహించుకుని పడే నాయకులు తప్ప ప్రజలు సేవ చేసే నాయకులు కాదు. ఖచ్చితంగా మళ్లీ 24లో కృష్ణదాస్ గారే ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తారు. మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. వాళ్ళు కూడా దయించి అలాంటి ఆరోపణలు కృష్ణదాస్ గారి మీద చేయకూడదని భావిస్తూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, నర్సన్నపేట జడ్పీటీసీ ప్రతినిధి చింతూ రామారావు, సుడా చైర్మన్ ప్రతినిధి కోరడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అర్సవల్లి పుణ్యక్షేత్రంలో ఆదిత్యుని కళ్యాణం కన్నుల వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలియజేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని
ఆలయ ఈఈఓ డిఎల్వి రమేష్ బాబు తెలియజేశారు. కోటబొమ్మలో దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లకు పలు సేవా పురస్కారాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల పరిషత్ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలువురు వాలంటీర్లకు పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలోని గ్రామ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర పురస్కారాలను అందజేస్తున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా దువ్వాడ కొనియాడారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని పేర్కొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి రోణంకి మల్లయ్య, జడ్పీటీసీ దుబ్బ వెంకట రమణారావు, ఏసీఎస్ అధ్యక్షులు బాడాన మురళి, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ హేమసుందర్రాజు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీ కన్వీనర్, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పలు కుటుంబాలు. శ్రీకాకుళం జిల్లా బోరుభద్ర పంచాయతీ గోదాలం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు, అలాగే సంతబొమ్మలి మండలం మలగాం గ్రామ పంచాయతీ చెరువుగట్టుపేట గ్రామం నుండి సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కల శాసనసభ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రగల్భాలు పలకడం, రాజకీయ కక్షలతో ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడే నాయకులతో ఉండటం మా వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవడమే అవుతుందని, ఆ పార్టీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నామని అన్నారు. అచ్చెన్నాయుడు సారథ్యంలో మా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పలికారు. అంతేకాకుండా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అచ్చెన్నాయుడే అని అన్నారు. గోదాలం గ్రామం నుండి మామిడి అప్పయ్య, సారకృష్ణ, సార దుర్గారావు తదితరులు పార్టీలో చేరగా, చెరువుగట్టుపేట నుండి కంది లచ్చయ్య, జమ్మన మల్లేష్, కంది అప్పారావు తదితరులతో పాటు సుమారు 50 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో బోరుభద్ర, సంతబొమ్మాలి పంచాయతీ తెదేపా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.